సో ఇది చూడండి ఏ విధంగా సో క్యాబిన్ అయితే వేరే లెవెల్లో ఉంది. హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. సో యాజ్ ప్రామిస్డ్ ఐఎమ్ గెటింగ్ యూ ఆల్ ద ప్రీమియం కార్స్ ఇన్ ద ఛానల్ అండి. అండ్ నేను ఈరోజు మీకోసం ప్రెజెంట్ చేయబోతున్నాను బెంట్లీ కాంటినెంటల్ జీటీ విచ్ ఇస్ W12 ఇంజన్. ఓల్డర్ జనరేషన్ కార్ని ఆల్రెడీ మనం రివ్యూ చేసాము, మీరు చూడొచ్చు. ఇదే టైప్ ఆఫ్ కార్ అది కూడా, కానీ దిస్ ఇస్ ద లేటెస్ట్ జనరేషన్ వన్. ఇంటీరియర్ లగ్జరీనెస్ ఇంకా ఎన్హాన్స్ చేశారు, చాలా బాగుంటుంది. అవన్నీ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండి. వీఆర్ వెరీ నియర్ బై 1 lakh సబ్స్క్రైబర్స్, షార్ట్ ఆఫ్ 6,000K సబ్స్క్రైబర్స్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ నేను చాలా రెగ్యులర్గా తీసుకొస్తాను, నాకు కూడా చాలా మోటివేటెడ్గా ఉంటుంది. సో ప్లీజ్ మేక్ ఇట్ 1 lakh యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో అదొక ఫస్ట్ మైల్ స్టోన్ అండి ఫర్ ఎవ్రీ యూట్యూబ్ ఛానల్. సో మీరు సపోర్ట్ చేస్తే అయిపోతుంది. వీడియోని కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో సూపర్ కార్స్ అనే ఒక ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది, ఇన్ విచ్ మోర్ దెన్ 50 కార్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సూపర్ కార్స్, లగ్జరీ కార్స్, స్పోర్ట్స్ కార్స్ అన్నీ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ అంబాసిడర్ టు రోల్స్ రాయ్స్, ల్యాంబోర్గినీ, ఫెరారీ, GMC, యు నేమ్ ఎ కార్, ప్రతి ఒక్కటి ఉంది. అవి కూడా మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ అలాంటి కార్స్ ఏ విధంగా ఉంటాయో మీరు ఇంట్లో కూర్చొని చూడొచ్చు. సో వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ నేను ఈ కార్ రివ్యూ చేస్తున్నాను అండర్ ద రూఫ్ ఆఫ్ SK కార్ లౌంజ్ అండి. దిస్ ద ఓన్లీ వన్ మల్టీ బ్రాండెడ్ ఎగ్జాటిక్ అండ్ లగ్జరీ లైనప్ కార్స్ అవైలబుల్గా ఉండే ప్లేస్. దిస్ ఇస్ ద హెవెన్ ఆఫ్ కార్స్ అని చెప్పొచ్చు. ఫ్రమ్ Maruti 800 టు కార్స్ లైక్ దిస్. టు గెట్ యువర్ డ్రీమ్ కార్ హోమ్ ఒక్కసారన్నా మీరు SK కార్ లాంజ్ని విజిట్ చేయండి. ఫస్ట్ మనం కీస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. మీరు ఇక్కడ చూడొచ్చు, కీస్ మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద లేటెస్ట్ జనరేషన్ అండి. ఇందులో కొంచెం డిజైన్ చేంజెస్ జరిగాయి. మోడల్లో కీస్ ఈ విధంగా ఉండవు, అవి కొంచెం వేరే డిజైన్ ఇచ్చారు. ఇందులో మా డిజైన్ ఎన్హాన్స్మెంట్స్ అనేది జరిగాయని చెప్పాలి. 3 ఫీచర్స్ ఇస్తున్నారు, లాక్ అన్లాక్తో పాటు బూట్ ఓపెన్ చేయడానికి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎలక్ట్రిక్ సిస్టమ్. అండ్ సరౌండింగ్స్లో మాత్రం ఫుల్ లెవెల్ ఆఫ్ క్రోమ్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ డిజైన్ కూడా అటెన్షన్ ఇన్ డీటెయిల్ చాలా రిచ్గా డిజైన్ చేయడం జరిగింది. ఫుల్ ఆఫ్ క్రోమ్ సరౌండింగ్స్తో పాటు వెనకాల వైపు చూస్తే బెంట్లీకి సంబంధించి బెంట్లీ అని ఇక్కడ మనకి రౌండ్ షేప్లో ఇచ్చారు. అగైన్ మనకి B లెటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫాబ్ మాత్రం కీ ఫాబ్ అయితే చాలా హెవీగానే ఉంది. అండ్ ఇప్పుడు మనము డిజైన్ గురించి మాట్లాడదామండి. మీరు చూస్తే డిజైన్ లాంగ్వేజ్ సేమ్ ఉన్నప్పటికీ ఈవెన్ విత్ ద ప్రీవియస్ జనరేషన్ ఈ కార్ యొక్క లుక్స్ చాలా ఎన్హాన్స్ చేశారని చెప్పాలి. ఫస్ట్ గ్రిల్ గురించి మాట్లాడుకుందామండి. గ్రిల్ వచ్చేసి సేమ్ సిగ్నేచర్ టైప్ గ్రిల్ని మనం చూస్తున్నాము, కానీ బ్లాక్ ఇన్ కలర్ పెయింటెడ్ ఇచ్చారు. మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అండి. చూడొచ్చు ఎంత రిచ్గా డిజైన్ చేయడం జరిగింది. మధ్యలో మనకి ఒక లైన్ ఉంటుంది. దిస్ ఇస్ ద సిగ్నేచర్ గ్రిల్ ఫర్ బెంట్లీ. అండ్ ఈ జనరేషన్ మోడల్స్లో చూస్తే ఇప్పుడు 360 కెమెరా వస్తుంది. కెమెరా ప్లేస్మెంట్ అనేది ఇక్కడ మధ్యలో ప్లేస్ చేశారు. దాంతోపాటు మనకి పార్కింగ్ సెన్సర్స్ ఫ్రంట్లో ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి గ్రిల్ని కింద కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లిప్ ఏదైతే ఉందో ఇది చాలా స్పోర్టియర్ ఎన్హాన్స్మెంట్స్ని మనకి డిజైన్ పరంగా ఇస్తుంది. ఇక్కడ చూస్తే మనకి టోయింగ్ హుక్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఈ వెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద ఫంక్షనబుల్ వెంట్స్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎయిర్ ఇంటేక్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే హై స్పీడ్స్లో కార్ ఎప్పుడైతే క్రూజ్ చేస్తూ ఉంటుందో టైర్స్ అనేది రియల్ టైంలో కూల్ అవ్వడానికి ఈ వెంట్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకోవచ్చు. మీరు చూడొచ్చు హెడ్ ల్యాంప్ డిజైన్ కూడా చాలా ఫీచరిస్టిక్గా డిజైన్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే క్లోజ్ బై ఒకసారి మీరు చూస్తే క్రిస్టల్ LED లైన్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్రిస్టల్ లైన్ LED అండి. ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి. ఒక్కొక్కటి మనకి చూస్తే లోపల డైమండ్స్ లాగా అనిపిస్తుంది. చాలా రిచ్గా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఇండికేటర్ ప్లేస్మెంట్ అండి. ఇది ఇండికేటర్ ప్లేస్మెంట్తో పాటు ఇక్కడ యాక్చువల్ హెడ్ ల్యాంప్, హై బీమ్, లో బీమ్తో పాటు మనకి అడాప్టివ్ హెడ్ ల్యాంప్ సిస్టమ్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సరౌండింగ్లో మీరు చూస్తే ఈ బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ అనేది చాలా స్పోర్టియర్ నేచర్ని ఈ పర్టికులర్ జనరేషన్లో రిఫ్లెక్ట్ చేస్తుంది. దాంతోపాటు మీరు బోనట్ పైన చూడొచ్చు బెంట్లీ బ్రాండింగ్ కూడా మనకి బ్లాక్ కలర్ ఆస్థెటిక్స్తో ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక న్యూ చేంజ్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ చూస్తే ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ఒక సిగ్నిఫికెన్స్ అండి ఈ బెంట్లీ కార్లో. ప్రతి ఒక్క బెంట్లీ మోడల్లో మీరు చూస్తే ఈ స్ట్రైప్ లైన్ ఏదైతే ఉంటుందో మనకి వర్టికల్ స్ట్రైప్ లైన్ ఇది మాత్రం ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనము కట్స్ అండ్ క్రీజెస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వైపు ఫ్లోటింగ్ డిజైన్ ఉంటుంది. మీరు సైడ్లో చూడొచ్చు ఇక్కడ నుంచి. సో సైడ్లో మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ. కార్ మంచిగా ఫాస్టర్గా పుల్ అవ్వడానికి హై స్పీడ్స్లో ఈ కట్స్ అండ్ క్రీజెస్ అనేది టెక్నికలీ హెల్ప్ అవుతాయి కార్కి సంబంధించి. అండ్ ఇప్పుడు మనం ఇంజన్ డీటెయిల్స్ గురించి చెక్ చేద్దాం. ఒకసారి బోనట్ని కూడా ఓపెన్ చేద్దాము. సో హైడ్రాలిక్ స్ట్రట్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా ఈ విధంగా హోల్డ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద బెంట్లీ కాంటినెంటల్ GT లేటెస్ట్ జనరేషన్ ఇంజన్ W12 ట్విన్ టర్బో. మీరు ఇక్కడ చూడొచ్చు 6 లీటర్ ఇంజన్. అండ్ బెంట్లీకి సంబంధించి బ్రాండింగ్ చాలా కాంపాక్ట్గా ఇచ్చారు. చూడండి లేఅవుట్ ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ దాంతోపాటు మీరు చూడొచ్చు ఇక్కడ ఇన్సులేషన్ కూడా ప్రాపర్ ఇన్సులేషన్ మనకి ప్రొవైడ్ చేశారు. సో నో మ్యాటర్ వాట్ మీరు ఎంత స్పీడ్గా వెళ్ళినా దేర్ వోంట్ బి ఎనీ ఎన్విఎస్ లెవెల్స్ ఫర్ షూర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ ఆఫ్ 626 brake horsepower. Imagine that much of power in the W12 engine and it will be definitely a fun loving ఉంటుంది. And top speed of this car is 209 km/h.
బిల్డ్ క్వాలిటీ దర్ ఇస్ నో క్వశ్చన్స్ అట్ ఆల్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫ్రంట్ లుక్స్ అండి. ఇప్పుడు మనం ఒకసారి సైడ్ నుంచి చూద్దాం. కార్ ఇంకా సూపర్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సైడ్ లుక్స్ చూద్దామండి. ఒకసారి మీరు లుక్స్ చూడండి, అమేజింగ్గా ఉంది కదా కార్. చాలా స్పోర్టియర్గా కూడా ఉంటుంది, లగ్జరీ కార్ ఇది. అండ్ డైమెన్షన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మనం వీల్స్ గురించి మాట్లాడుకుందామండి. దిస్ ఈస్ ద లేటెస్ట్ డిజైన్ ఇన్ దిస్ జనరేషన్ అండి. ఈ డిజైన్ చాలా బాగుంది. బ్రేక్ క్యాలిపర్ మీరు చూస్తున్నారా, ఎంత మ్యాసివ్ బ్రేక్ క్యాలిపర్ ఇచ్చారు. 4 డిస్క్ బ్రేక్స్ అండ్ బ్రేక్ క్యాలిపర్ కూడా ఇంత పెద్దగా ఉంది. బెంట్లీ బ్రాండింగ్ ఇచ్చారు. రెడ్ కలర్ మనకి ఇవ్వడం వలన ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ ఇట్స్ అ స్పోర్టియర్ నేచర్ ఆఫ్ ద కార్. ఆబ్వియస్లీ ఇట్స్ అ స్పోర్ట్స్ కార్ టూ. పెర్లీ టైర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. R21 వీల్స్ని యూస్ చేశారు. టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు 265/40 యూస్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే ట్రావెల్ ఉందో డెఫినెట్లీ స్పోర్ట్స్ కార్కి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే 12 అని ఇచ్చారు చూసారా, ఇట్ ఇండికేట్స్ W12 ఇంజన్. అండ్ ఇక్కడ కూడా కొంచెం మనకి వెన్స్ టైప్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ ఇదే స్ట్రైప్ లైన్ ఇట్ గోస్ ఆల్ ద వే టిల్ ద రియర్ ఎండ్ వరకు కూడా వెళ్తుంది. అండ్ రియర్ సైడ్ టైర్ ప్రొఫైల్ గురించి కూడా మాట్లాడుకుందాం. టైర్ ప్రొఫైల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది, ఫ్రంట్ అండ్ రియర్. దో ఇట్ ఈస్ R21 వీల్స్ యూస్ చేస్తున్నారు. 305/35 యూస్ చేయడం జరిగింది. సో ఈవెన్ మోర్ వైడర్ టైర్స్ టు హ్యావ్ ద బెటర్ గ్రిప్, బెటర్ కాన్ఫిడెన్స్ హై స్పీడ్స్లో వెళ్ళడానికి. సో దీస్ కార్స్ ఆర్ జస్ట్ అమేజింగ్ అని చెప్పాలి. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ క్రోమ్ లైనింగ్ ఈ బ్లాక్ కలర్ థీమ్ని ఈ లేటెస్ట్ జనరేషన్లో ఆప్ట్ చేసుకున్నారు. స్పోర్టియర్ నేచర్ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేశారని చెప్పాలి. ORVM గురించి మాట్లాడుకుంటే బాడీ ఇన్ కలర్ ఇచ్చారు. టోనర్ ఇండికేటర్ని కూడా దీనిపైనే ప్లేస్ చేయడం జరిగింది. ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అసలు పెయింట్ జాబ్ చూడండి మీరు క్లోజ్ బైగా, ఎంత ఎక్సలెంట్గా ఉంది, గ్లాసీ ఫినిషింగ్. టర్న్ ఆన్ సిగ్నల్ని కూడా దీనిపైనే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఈజ్ ఆఫ్ LED. దాంతోపాటు ఇక్కడ చూస్తే డోర్ హ్యాండిల్ రిక్వెస్ట్ సెన్సర్స్ని ప్రొవైడ్ చేశారు. సాఫ్ట్ డోర్ లాక్స్ అండ్ ఇవి. అండ్ ఇక్కడ మీరు చూస్తే మనకి ఫ్రంట్లో చూసాం కదా, ఏదైతే లైట్కి సంబంధించి ఓవల్ షేప్ ఉందో ఇక్కడ కూడా మనకి ఆ విధమైన డిజైన్ని అటెన్షన్ ఇన్ డీటెయిల్ ప్రొవైడ్ చేశారు. డోర్ హ్యాండిల్ పైన బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ని కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు కింద చూస్తున్నారా ఇక్కడ, సో బెంట్లీ బ్రాండింగ్ మనకి లోగోని కూడా గ్రౌండ్ పైన రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం క్లోజ్ చేసేస్తే దగ్గరికి ఆటోమేటిక్గా అది పుల్ చేసుకుంటుంది. కానీ ఈ లేటెస్ట్ జనరేషన్లో కూడా మనకి సన్ రూఫ్ అనేది ఇవ్వలేదు. సో సన్ రూఫ్ కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది, కానీ ఇంటీరియర్స్ మాత్రం చాలా చేంజ్ చేశారని చెప్పాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సైడ్ లుక్స్ అండి. ఇంకొకటి మీరు చూడొచ్చు ఇక్కడ, ఈ స్లోపింగ్ ఒక్కసారి మీరు చూడండి, ద కైండ్ ఆఫ్ అ క్రాఫ్టింగ్, ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ. అసలు సైడ్ నుంచి మీరు చూస్తే కార్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఇట్స్ రియలీ అమేజింగ్ ఇంజనీరింగ్ అని చెప్పాలి. సో దీస్ ఆర్ ద సైడ్ లుక్స్ అండి. ఇప్పుడు మనం రేర్ లుక్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. అండ్ ఇప్పుడు మనం రేర్ లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. మీరు చూడవచ్చు, దిస్ ఇస్ ద న్యూ టెయిల్ ల్యాంప్ డిజైన్. ఈ జనరేషన్లో ఆప్ట్ చేసుకున్నారు. మనకి వేరే ఓల్డర్ జనరేషన్లో వేరే టెయిల్ ల్యాంప్ డిజైన్ ఉండేది. వాట్ అ బ్యూటిఫుల్లీ డిజైన్. అండ్ ఇందులో కూడా క్లోజ్ బైగా మీరు చూస్తే క్రిస్టల్ లైన్ ఎలిమెంట్స్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇందులోనే ఇండికేటర్ని మనకి ప్లేస్ చేశారు. సరౌండింగ్లో కూడా చూసుకుంటే బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ ఏవైతే యాక్సెంట్స్ ఉన్నాయో దీన్ని చాలా స్పోర్టియర్గా మనకి ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. దీనిపైన చూస్తే మనకి స్పాయిలర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎగ్జాస్ట్ గురించి మాట్లాడుకుంటే మీరు కింద చూడొచ్చు, డ్యూయల్ ఎగ్జాస్ట్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద యాక్చువల్ ఎగ్జాస్ట్. అండ్ క్రోమ్ టిప్ని కూడా సరౌండింగ్లో ఇచ్చారు. సేమ్ అవే బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ బంపర్ పైన కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ప్లేస్మెంట్లోనే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫైనలీ 360 డిగ్రీ కెమెరా వచ్చేసి ఈ లేటెస్ట్ జనరేషన్లో వస్తుంది. ఇక్కడ బెంట్లీకి సంబంధించి లోగో, బెంట్లీ బ్రాండింగ్ వచ్చేసి వైడర్ లెటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి బూట్ని కూడా ఓపెన్ చేద్దాము. సింప్లీ ఈ విధంగా ప్రెస్ చేసి కూడా బూట్ని ఓపెన్ చేయొచ్చు. సో చాలా పైకి ఓపెన్ అవుతుంది. మీరు చూడండి, అసలు కంప్లీట్లీ వెనక వరకు ఫోల్డ్ అయిపోయింది. ఇట్ ఈస్ లుకింగ్ టూ స్పోర్టియర్ రైట్. అండ్ ఇక్కడ చూడొచ్చు. అండ్ బూట్ని ఈ విధంగా మనం ఓపెన్ చేసినప్పుడు లాక్ కూడా చేసి పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు బూట్ స్పేస్ చూడండి, దెర్ ఇస్ ఎ స్పేర్ వీల్ టైర్ ఆల్సో గివెన్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ప్రొటెక్షన్ కోసం ఈ ప్లేట్ అనేది ప్రొవైడ్ చేశారు. లగేజ్ లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, బాడీ పైన ఎటువంటి స్క్రాచెస్ రాకుండా. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్లోజ్ బైగా చూడొచ్చు మీరు. అండ్ క్రోమ్ ఎలిమెంట్స్ని మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. క్వాలిటీ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈ ఫినిషింగ్ ఏదైతే మీరు చూస్తున్నారో దిస్ ఇస్ ఆల్ ప్రీమియం మెటీరియల్ అండి. చాలా ప్రీమియం మెటీరియల్ని యూజ్ చేసినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బూట్ స్పేస్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇదండి ఈ కార్ యొక్క ఎక్స్టీరియర్. ఇప్పుడు మనం ఇంటీరియర్లో వెళ్ళి చూద్దాము. మెస్మరైజింగ్ ఇంటీరియర్స్ని మనకి ఈ లేటెస్ట్ జనరేషన్లో ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ నేను డోర్ ఓపెన్ చేస్తాను. మనము క్లోజ్ బైగా కార్కి దగ్గరికి రాగానే కీ ఫోబ్ మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డోర్ అనేది అన్లాక్ అవుతుంది. 2 వైడర్ అని చెప్పాలి. ఎలాంటి పర్సనాలిటీ ఉన్నా సరే ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ అవ్వచ్చు. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఇక్కడ మనకి చూడొచ్చు బెంట్లీకి సంబంధించి లోగో ప్రొజెక్షన్. అండ్ ఇక్కడ కూడా బెంట్లీ అని స్కఫ్ ప్లేట్ పైన ఇచ్చారు. క్లోజ్ బైగా చూడండి, హ్యాండ్ క్రాఫ్టెడ్ బెంట్లీ మోటార్స్
క్రూ ఇంగ్లాండ్. సో ఇలాంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లగ్జరీనెస్ అండ్ ద స్టేటస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం డోర్ పైన ఏమేమి ఆఫర్ చేస్తున్నారో చూద్దాము. దిస్ ఈజ్ ఆల్ న్యూ లెదర్ ఇంటీరియర్స్ అండి. ఈ న్యూ జనరేషన్ మోడల్లో ఆప్ చేసుకున్నారు. డిజైన్ ఎలిమెంట్స్ కూడా చాలా వరకు చేంజ్ అయ్యాయి. ఓల్డర్ వేరియంట్ చూడాలంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఈ క్రోమ్ లైనింగ్తో పాటులోనే మనకి అంబియంట్ లైటింగ్ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద లెదర్ ఫినిషింగ్. స్పోర్టియర్ నేచర్ని రిఫ్లెక్ట్ చేయడానికి రెడ్ ఇన్ కలర్ థీమ్ని యూజ్ చేశారు. ఇక్కడ కింద కొంచెం మళ్ళీ గ్రే కలర్ థీమ్ని యూజ్ చేయడం జరిగింది. స్పీకర్ ప్లేస్మెంట్స్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం 1/2 లీటర్ బాటిల్ని ప్లేస్ చేసుకోవచ్చు. స్టిల్ మనకి చాలా స్పేస్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి బూట్ని కూడా ఓపెన్ చేయొచ్చు. దిస్ ఈజ్ అన్ అదర్ వే టు ఓపెన్. అండ్ మెమరీ సీట్స్ ఫంక్షనాలిటీ అనేది ఇక్కడ ఇచ్చారు, మీరు చూడండి. సో సరౌండింగ్స్లో కూడా క్రోమ్ ఎలిమెంట్స్ని యూజ్ చేశారు. 2 లెవెల్ ఆఫ్ ప్రీమియం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫైనలీ ద న్యూ జనరేషన్ ఆఫ్ బెంట్లీలో కూడా మనము కూర్చున్నాము. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. ఇలాంటి కాంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. సో ఇప్పుడు సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడదాం. మీరు చూడవచ్చు, ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ థై సపోర్ట్. సైడ్లో సపోర్ట్ చాలా బాగుంది. వెనకాల నుంచి బాస్టర్స్ సపోర్ట్ చాలా బాగుంది. క్లోజ్ బైగా మీరు చూస్తే బెంట్లీకి సంబంధించి ఇక్కడ బ్రాండింగ్ విచ్ ఇస్ హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి. ఈ కార్లో ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ మేడ్ అని చెప్పాలి. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో ఎఫర్ట్. సో దట్స్ ఆల్ అబౌట్ ద ప్రైజింగ్ వాట్ వీఆర్ పేయింగ్ అనేది. అండ్ దాంతోపాటు మనం చూస్తే సీట్ యొక్క అడ్జస్ట్మెంట్స్ ఇట్ ఈస్ ఆల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్. మీరు లంబర్ సపోర్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ సీట్ని రిక్లైన్ చేసుకోవచ్చు. ఎవ్రీ సింగిల్ వే ఈ విధంగా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ బటన్స్ని కూడా చూస్తే ఎంత ప్రీమియంగా ప్రజెంట్ చేశారు చూడండి. ఇప్పుడు ఒకసారి మనం స్టీరింగ్ గురించి మాట్లాడదామండి. రౌండ్ షేప్ స్టీరింగ్ ఇచ్చారు. కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ప్రీవియస్ జనరేషన్ మోడల్లో కొంచెం పెద్దగా ఉంటుంది స్టీరింగ్. కొంచెం కాంపాక్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ చూస్తే బెంట్లీకి సంబంధించి బ్రాండింగ్, దర్స్ అ క్రోమ్ ఎలిమెంట్స్ సరౌండెడ్. ఇక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఇటువైపు మనం టెలిఫోన్ కంట్రోల్స్కి సంబంధించి వాయిస్ కమాండ్స్ అండ్ అలాగే ఇది చూడండి, మీరు ఇక్కడ కూడా డైలర్ కూడా చూస్తే మీరు చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో ఈ కంట్రోల్స్ వచ్చేసి మల్టీమీడియాకి సంబంధించి కంట్రోల్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లైట్ కంట్రోల్స్ అండి. దీని సరౌండింగ్లో కూడా క్రోమ్ ఎలిమెంట్స్ని యూజ్ చేశారు. అండ్ ఏసీ వెంట్స్ గురించి మాట్లాడుకుంటే రెట్రో టైప్లో మనకి క్లాసిక్గా రౌండ్ ఇన్ షేప్లో డిజైన్ చేశారు. అగైన్ రిచ్ లెవెల్ ఆఫ్ క్రోమ్ ఎలిమెంట్స్ని యూజ్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. దిస్ ఇస్ ద డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి. ఈ లేటెస్ట్ జనరేషన్లో మనం చూస్తున్నాము. ప్రీవియస్ జనరేషన్లో అనలాగ్గా ఉండేది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇట్స్ ఆల్ డిజిటల్ సిస్టమ్. సో దీని గురించి కూడా తెలుసుకుందాము. దాంతోపాటు కింద మనం చూసినట్లయితే ప్యాడిల్ షిఫ్టర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లస్ మైనస్. అండ్ ఇటువైపు నుంచి లైట్స్కి సంబంధించిన కంట్రోల్స్, ఇటువైపు నుంచి వైపర్కి సంబంధించిన కంట్రోల్స్, ఇటువైపు నుంచి ఇండికేటర్కి సంబంధించిన కంట్రోల్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీరు క్యాబిన్ చూడొచ్చండి ఒక్కసారి, ఎంత ప్రీమియంగా డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి వుడెన్ ఫినిషింగ్ని యూజ్ చేయడం జరిగింది. ఈ లైనింగ్ చూస్తే అంబియంట్ లైటింగ్ అనమాట. సో క్యాబిన్ అయితే వేరే లెవెల్లో ఉంది. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ సో గైస్ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చూడండి ఒక్కసారి మీకు. సో ఈ కార్లో కూర్చుంటే అసలు మనకి ఏ విధంగా ఫీల్ ఉంటుందో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. అండ్ ఈ కార్ వచ్చేసి 4 సీటర్ అండి. కానీ వెనకాల చూస్తే మాత్రం ఇట్ ఈస్ వెరీ కంజెస్టెడ్. నాట్ టు సే ఇట్స్ కంజెస్టెడ్. యాక్చువల్లీ ఈ కార్లో ఎవరన్నా కొనేవాళ్ళు కూడా చాలా రిచ్ పీపుల్ ఉంటారు, ఇద్దరే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు. ఒకవేళ కిడ్స్ ఉన్నప్పటికీ వాళ్ళ కిడ్స్ అయితే ఇక్కడ కూర్చోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నీ రూమ్ అయితే లేదని చెప్పాలి. అండ్ స్టిల్ మీరు ఇక్కడ చూస్తే ట్విన్ కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా సిగరెట్ లైటర్ని కూడా వెనకాల ఇవ్వడం జరిగింది. ఐ డోంట్ నో వై వెనకాల కూర్చోవడానికి కూడా కష్టంగా ఉంది. వెనకాల సిగరెట్ లైటర్ని ప్రొవైడ్ చేశారు. ఐఎమ్ నాట్ షూర్ హూస్ గోనా సిట్ అంత కంజెస్టెడ్గా. చిన్నపిల్లలు తప్ప ఎవరు కూర్చోలేరు. వాళ్ళకి లైటర్ ఏంటో ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ ద లాజిక్ బిహైండ్ ఇట్. బట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. వెనకాల ఆ విధంగా ఉంటుంది కంఫర్ట్. ఇప్పుడు మీరు సీట్ని చూడొచ్చు, సీట్ ఏ విధంగా కనిపిస్తుందో. దిస్ ఇస్ ప్యూర్ లెదర్ ట్రీట్మెంట్ అండి. ఇట్స్ ఎ నాపా లెదర్ యాక్చువల్లీ. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా. థై సపోర్ట్ చూడండి, ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు మనము. సైడ్ బాస్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎలాంటి పర్సనాలిటీ వాళ్ళైనా కూర్చోవచ్చు. అండ్ వెనకాల సపోర్ట్ కూడా చాలా బాగుంది. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఇక్కడ చూస్తే బెంట్లీకి సంబంధించి హ్యాండ్ క్రాఫ్టెడ్. అండ్ సన్ రూఫ్ గురించి మాట్లాడుకుంటే ఈ జనరేషన్లో కూడా మనకి సన్ రూఫ్ అనేది అవైలబుల్గా లేదండి. కానీ సేమ్ థీమ్, డాష్ బోర్డ్ థీమ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనకి రెడ్ కలర్ రూఫ్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ లెదర్, నాపా లెదర్. సో రూఫ్ పైన కూడా అలాంటి ప్రీమియంనెస్ అనేది మనకి ఇలాంటి కార్స్లో చూడడానికి లభిస్తుంది. ఇప్పుడు మనం సెంటర్ కాన్సోల్ గురించి మాట్లాడుకుందామండి. సెంటర్ కాన్సోల్ కూడా రీడిజైన్ చేశారు ఈ జనరేషన్లో. మీరు చూసుకుంటే ఈ సైడ్లో కూడా మనకి ఈ డాష్బోర్డ్ కంటిన్యూషన్లో లెదర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ మధ్యలో సెంటర్ కాన్సోల్ పైన ఈ వుడ్ ఫినిషింగ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ గ్లాసీ ట్రీట్మెంట్లో ఇచ్చారండి. ఇలా మెరుస్తుంది యాక్చువల్లీ, చూడడానికి కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంబియంట్ లైటింగ్ ఇంటిగ్రేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏసీ వెంట్స్ మనకి సర్క్యులర్ ఇన్ షేప్లో. బెంట్లీకి సంబంధించి క్లాక్, ప్రతి కార్లో బెంట్లీ కార్లో మనకి ఒక అనలాగ్ క్లాక్ అనేది ఉంటుంది. దాంట్లో చూస్తే
ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ 1919 అని వాళ్ళ ఇయర్ కూడా ప్రజెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తే ట్రాన్స్మిషన్ విచ్ ఇస్ ఆటోమేటిక్, పార్కింగ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిపైన మీరు చూస్తే స్పోర్ట్ మోడ్, కంఫర్ట్ మోడ్, కస్టమ్ మోడ్. సో ఈ మోడ్స్ ఏవైతే ఉన్నాయో విత్ దిస్ డిఫరెంట్ మోడ్స్ కార్ యొక్క పర్ఫార్మెన్స్, ఇంజన్లోంచి వచ్చే పర్ఫార్మెన్స్తో పాటు సస్పెన్షన్తో పాటు ఎవ్రీ సింగిల్ థింగ్ అనేది రీట్యూన్ అయిపోతుంది, ప్రీ డిఫైన్ అనమాట. కస్టమ్ వచ్చేసి మనకు నచ్చినట్టుగా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆటో హోల్డ్, ఆటో పార్క్ ఫీచర్తో పాటు ఇక్కడ మీరు చూసినట్లయితే స్పాయిలర్ని రేస్ చేయడానికి మనకి ఇక్కడ ఫీచర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఇటువైపు మనకి ట్రాక్షన్ కంట్రోల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్డ్ లైటింగ్ అనేది ఈ ప్లేస్మెంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ డయల్ కూడా చూడండి మీరు, క్రిస్టల్ లైన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డయల్ పైన కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రీమియం, సో రిచ్, సో రాయల్గా అని చెప్పవచ్చు. అండ్ అలాగే ఈ ఫంక్షనాలిటీస్ వచ్చేసి ఏసీకి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు, వెంటిలేటెడ్ సీట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాన్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. ఏసీ మ్యాక్స్ ఎప్పుడైతే మీరు ఇది ప్రెస్ చేస్తారో కంప్లీట్ మ్యాక్స్ టెంపరేచర్ అనేది కార్లో సెట్ అయిపోతుంది విత్ వన్ సింగిల్ బటన్. 2 జోన్ ఏసీ కంట్రోల్ ఉంది కాబట్టి మనకి రెండు వైపులా ఏసీ కంట్రోల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడున్న కంట్రోల్స్ వచ్చేసి మల్టీమీడియాకి సంబంధించి. ఒక్కసారి ఇప్పుడు మనం కార్ను ఆన్ చేద్దామండి. ఇంజన్ ఆన్ చేయడానికి బటన్ వచ్చేసి మనకి దీనిపైన ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ అని. సో ఇది చూడండి, దిస్ ఈస్ ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి. ఈ జనరేషన్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో టచ్ రెస్పాన్స్ అయితే చాలా సీమ్లెస్గా ఉంది. హోమ్ మనకి ఈ విధంగా ఉంటుంది, హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంది కార్లో. అండ్ మీడియా, ఫోన్ కంట్రోల్స్, కార్కి సంబంధించిన ఫీచర్స్, ఏసీకి సంబంధించి మనము ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. చూడండి, వెంటిలేషన్ ఆన్ అండ్ ఆఫ్, క్లైమేట్ కంట్రోల్ ఆటోమేటిక్, సింక్రనైజ్ చేసుకోవడానికి మనకు కావాల్సినట్టు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చూడొచ్చు మీరు. ఫేస్ పైన కావాలా మీకు ఎయిర్ ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అటువైపు మనము ఎయిర్ని డిస్ట్రిబ్యూట్ అనేది చేయవచ్చు. రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా మీకు చూపిస్తాను వెహికల్ ఆన్ చేసి. మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దాము. సో వెహికల్ ఆన్ చేశాను, రివర్స్లో వేశాను, మీరు చూడండి. ఆబ్వియస్లీ అడాప్టివ్ గైడ్లైన్స్, నో క్వశ్చన్ ఎట్ ఆల్. ఇమేజ్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది మీరు. ఫుల్ హెచ్డి కాదండి, ఐ థింక్ మోర్ దెన్ హెచ్డి అనుకుంటా. క్లారిటీ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇది ఫ్రంట్ వ్యూ, రియర్ వ్యూ, సైడ్లో మనకి రెండు వైపుల కెమెరాస్ వ్యూ, పానోరామాకి సంబంధించి కంప్లీట్ ఫ్రంట్ వ్యూ అండ్ పానోరామాకి సంబంధించి కంప్లీట్లీ రియర్ వ్యూ. సో ఒక్కసారి మళ్ళీ వెహికల్ని ఆఫ్ చేసేద్దాము. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అండి. అండ్ ఇట్ సపోర్ట్స్ మనం కనెక్ట్ చేసుకోవడానికి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వయా బ్లూటూత్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ లేటెస్ట్ టెక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్లో అవైలబుల్గా ఈ జనరేషన్లో బెంట్లీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం స్టోరేజ్ స్పేసెస్ చూద్దాము. ఫస్ట్ సెంటర్ కాన్సోల్ పైన ఉన్న స్టోరేజ్ స్పేస్ చూస్తే ఇక్కడ మీరు చూడండి, వాట్ నైస్ వే ఆఫ్ ఎంత సీమ్లెస్గా ఓపెన్ అవుతుంది చూసారా. అండ్ దెర్ ఇస్ అ హ్యాష్ ట్యాగ్ గివెన్ అండి అగైన్ ఇందులో కూడా. అసలు వెయిట్ ఆల్మోస్ట్ ఇది ఒక 1/2 kg అని ఉంటుందండి, అంత వెయిట్ ఉంది. And yes, Bentley branding. This is all about the status. And ఇక్కడ చూస్తే there is a cup holder, కూలింగ్ కప్ హోల్డర్ ఇది. అండ్ ఈ విధంగా క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు అండర్ ఆర్మ్రెస్ట్లో ఉన్న స్టోరేజ్ని చూద్దాము. సో మీరు చూడవచ్చు ఇక్కడ కూడా సిగరెట్ లైటర్, సరౌండింగ్లో ఇల్యూమినేషన్ ఇచ్చారు. అండ్ మనకి ఆక్స్తో పాటు యూఎస్బి అనేది రెగ్యులర్ మోడల్ అనేది కనెక్టివిటీ ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. అండ్ వన్ మోర్ స్టోరేజ్ స్పేస్ చూడొచ్చు మనం ఇక్కడ, గ్లోవ్ బాక్స్ విచ్ ఈస్ కూల్డ్ గ్లోవ్ బాక్స్ అండి. సిడీ ప్లేయర్ కూడా ఇచ్చారు, SD కార్డ్ స్లాట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టోరేజ్ స్పేస్ అయితే చాలా యాంపుల్గానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఓనర్స్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు, దిస్ ఈస్ కంప్లీట్లీ ఆల్ న్యూ అని చెప్పొచ్చు, లెస్ డ్రివెన్ కార్. ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా మీరు SK కార్ లాంజ్ని ఒకసారి రీచ్ అవుట్ అవ్వండి. అండ్ ఏసీ అయితే వేరే లెవెల్లో ఉందండి. ఇంతసేపు నేను ఎంత స్వెట్గా ఉన్నానో మీరు చూసారు కదా బిగినింగ్ ఆఫ్ ద వీడియో నుంచి. ఏ విధంగా ఉందో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఏసీ అయితే సీరియస్లీ చాలా బాగా చిల్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే వానిటీ మిర్రర్ విత్ ద లైట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సేమ్ ఇక్కడ కూడా వానిటీ మిర్రర్ విత్ ద LED లైట్ ప్లేస్మెంట్ ఇస్తున్నారు. అండ్ మధ్యలో ఇక్కడ చూస్తే ఈ ఫినిషింగ్ కూడా చూడొచ్చు, LED లైట్స్ ఈ విధంగా మనకి ఫెదర్ టచ్ లైట్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో గైస్, దిస్ ఈస్ ద టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ కార్. ఓకే, బయటికి రావడం ఇట్స్ నాట్ సో ఛాలెంజింగ్. ఫెరారీ, లాంబోగినీతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఓకే ఉంది. బయటికి రావడానికి అంతా నాకేమి డిస్కంఫర్ట్ అయితే అనిపించలేదు, ఎందుకంటే ఆ కార్స్ ఇంకా లోగా ఉంటాయి కదా. దిస్ ఈస్ ఓకే ఎనఫ్ టు కమ్ అవుట్. చాలా వరకు ఎలక్ట్రానిక్స్ యాడ్ చేసేసారు. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 60 degrees కెమెరాతో పాటు ఇంటీరియర్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఐ ఫెల్ట్ ఇప్పుడు ఈ కార్లో ఈ జనరేషన్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఇచ్చారని అనిపించింది.
సేఫ్టీ ఫీచర్ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన ఆల్రెడీ మీకోసం పోస్ట్ చేశాను, అవి కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్ని మీరు కొనాలంటే డెఫినెట్లీ ఎస్కే కార్లో మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. ద కార్ ఈజ్ అవైలబుల్ ఫర్ సేల్. ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నానండి. యూ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఈస్ గోయింగ్ బిహైండ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ దట్ కేస్ తప్పకుండా లైక్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అండ్ వీఆర్ షార్ట్ ఆఫ్ ఓన్లీ 6,000 సబ్స్క్రైబర్స్ టు రీచ్ ద 1 lakh సబ్స్క్రైబర్ మైల్ స్టోన్. సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను. సో నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.